జనతా పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ వెనక ఉండి నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ మరి వీళ్ళందరూ కూడా తిరుపతిలో తిరుమలలో జరిగినటువంటి అంశాలని చాలా లోతుగా గమనిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలకు గనక ఆగ్రహం వస్తే ఓకే, గతంలో ఈయన చేసినటువంటి ఇవన్నీ కూడా తప్పు అని స్పష్టంగా వాళ్ళ విధానంలో అర్థమైతే అప్పుడు జరిగేటువంటి పరిణామాలు చాలా వేగంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే మనం గమనిస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళతారు అని అంటే అటు మాధవీలత గారు కావచ్చు, అదేవిధంగా ఇతర రఘునందన్ గారు కావచ్చు, ఇతర బీజేపీ నేతలందరూ కూడా తిరుమలకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో దానికి సంబంధించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అంటే బీజేపీకి ఆగ్రహం వస్తే ఆ నష్టం అతి త్వరగా వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిద్ది. అది ఎలాంటి నష్టం జరిగిద్ది అని అంటే ఇప్పటి వరకు అంతర్గతంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమిగా ఉన్నప్పటికీ అంతర్గతంగా జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సహాయ సహకారాలు ఉన్నాయి, అతని మీద కొంత సాఫ్ట్ కార్నర్తోనే ఉన్నారు అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అందుకనే ఇంకా యాక్షన్ అనేటువంటిది ప్రారంభం కాలేదు. కేంద్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద యాక్షన్ ప్రారంభం కాలేదు. మరి ఇప్పుడు గనక ఈ విషయంలో గనక బీజేపీ తీవ్రంగా గనక రెస్పాండ్ అయ్యి ఇది జరిగినటువంటి మొత్తం పర్యవసానాలు హిందుత్వాన్ని ఆయన దెబ్బతీశారు, హిందూ సాంప్రదాయాలను దెబ్బతీశారు అని గనక భావిస్తే, అని గనక వాళ్ళు అడుగులు వేస్తే ఇక యాక్షన్ స్టార్ట్ అయ్యిద్ది. యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అని అంటే ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి లిక్కర్ కేసు కావచ్చు, మైనింగ్ కేసు కావచ్చు, తిరుమల లడ్డూ కేసు కావచ్చు, జత్వానీ కేసు కావచ్చు, ఇలాంటి కేసులు ఏమైతే ఉన్నాయో ఈ కేసులన్నీ యాక్షన్లోకి మొదలైపోతాయి స్పీడ్గా. అవసరమైతే సిబిఐ టేకప్ చేసేయచ్చు. ఇప్పుడు లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఈడీ ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ జరిగినటువంటి స్కామ్కు సంబంధించి అతి పెద్ద నేరమైనటువంటి స్కామ్గా కనపడుతూ ఉంది, ఆధారాలతో సహా కనపడుతున్నటువంటి పరిస్థితి. మరి వాసుదేవ్ రెడ్డిని పట్టుకొని ఈడీ గనక మొత్తం పరిశీలన చేస్తే 100% అతను దొరికిపోతాడు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి కేసుల విషయంలో ఈడీ రంగప్రవేశం చేయొచ్చు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పాత ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసుల విషయంలో ఆయన కోర్టుకు వెళ్లకుండా ఎక్కడైతే మినహాయించుకుంటూ ఉన్నారో, కోర్టుకు వెళ్లకుండా ఎక్కడైతే అతను తప్పుకుంటూ ఉన్నారో ఇప్పుడు ఆ కేసులన్నిటినీ కూడా వేగవంతం అయ్యేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. మరి నిన్న ఎవరో ఒక కామెంట్ చేశారు, మరి ఆ ట్వీట్ చేశారు, నేను దాన్ని స్పష్టంగా మరి నాకు ఆ లీగల్గా నేను కనుక్కోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న 28వ తారీఖు శుక్రవారం రోజున తిరుమలకి వెళుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు కోర్టుకి నేను తిరుమల వెళుతున్నాను కావున రాలేకపోతున్నాను కోర్టుకు వాయిదాకా అని చెప్పని పిటిషన్ వేశారనే ప్రచారం కూడా జరిగింది. అంటే ఆయన తప్పుకోవటానికి ఆ రకంగా కూడా తిరుమలను ఆ రకంగా కూడా వాడుకున్నారు అనేటువంటి దాని మీద చర్చలు జరిగినాయి. సరే, ఏదేమైనప్పటికీ బీజేపీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ఈ రెండు కూడా యాక్షన్లోకి రాకుండా ఉండటం కోసం వాళ్ళని శాంతపరుచుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళని వాళ్ళకి మెసేజ్ కమ్యూనికేట్ చేసే విధంగా నేను తప్పు చేయలేదు అని చెప్పే విధంగా ఆయన ఒక ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రయత్నాలు ఎన్ని చేసినా కానీ ఇక నిరుపయోగం. ఎందుకు నిరుపయోగం అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే తిరుమల వెళ్లకుండా తాను ఇంట్లో ఉండి నేను తిరుమలకు వెళ్ళటం లేదు అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడే ఆయన సెకండ్ గోల్ వేసుకున్నారు. మొదటి గోల్ లడ్డు విషయంలో ఆయన మీద పడింది, రెండోది ఆయనంతటా ఆయనగా ఇంకొక సెల్ఫ్ గోల్ వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండిటితోటి ఎవరూ కూడా హిందువులు కానీ లేక హిందుత్వవాదులు కానీ వీళ్ళెవరూ కూడా అతన్ని నమ్మేటువంటి పరిస్థితి కానీ విశ్వసించేటువంటి పరిస్థితి కానీ కోల్పోయారు. కారణం ఏంటంటే ఆ లడ్డూ వివాదం వచ్చిన తర్వాత ప్రజల్లో మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. సరే, ఆయన నేను హిందువుని అని చెప్పేటువంటి ప్రయత్నం ఆయన కొండ మీదకి వెళ్ళాలనుకుంటే
డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఆయనకు మనసు అంగీకరించలేదు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టినట్టయితే నేను హిందూ దేవుల్ని అభిమానిస్తున్నాను లేదా ఆరాధిస్తున్నాను అని చెప్పి పెట్టడానికి ఆయనకి ఇష్టపడలేదు. అందుకని ఆయన ఆగిపోయాడు అనే దాని మీద ప్రధానంగా వచ్చేసింది. అందుకని ఆయన అనుకోకుండా తాను సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్, శివసేన ఇలాంటివి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్, ఆయనకి గతంలో సహకరించినటువంటి కొన్ని పార్టీలు ఏదైతే ఉన్నాయో ఆ పార్టీలను కూడా కొంత కన్విన్స్ చేసుకునే విధంగా తన యొక్క ప్రయత్నానికి తాను అడుగులు వేస్తున్నారని చెప్పని మాత్రమే భావించాలి. సరే, ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇప్పుడు అభ్యర్థన ఏంటంటే, మీరెవరూ కూడా నా మీద ఆవేశపడొద్దు, కోపగించుకోవద్దు, నేను వీటన్నిటి విషయంలో నేను ఎక్కడ తప్పు చేయలేదు అని చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నానికైతే శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి బైట్స్ ప్లే చేయండి. ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా అనేది మనకి కరెక్ట్ గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము మీద చర్యలు తీసుకుంటామని అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు. ఒక్కొక్కరు చెప్పాము. చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్ లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్ కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. No. The adulterated ghee, 4 tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear. Then we rejected. We sent away.